థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ వినోద్ గారు, కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు, అలాగే పుల్లారావు గారు అండ్ రఘు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే విషయంపై మనతో మరింత డీప్ గా అనాలిసిస్ చేయడానికి సి ఎడిటర్ భరత్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. భరత్, సో ఫైనలీ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, నిజంగా ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇచ్చాయి అనుకోవచ్చా, ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఎగ్జాక్ట్ పోల్సే అయ్యాయి. అంటే వేరియేషన్ ఉంది, కొంత టైట్ ఫైట్ అన్నారు. ఓటింగ్ పర్సంటేజ్ లో టైట్ ఫైట్, 2% డిఫరెన్స్. తెలంగాణలో ఎంత 2% లో బీఆర్ఎస్ 2-3% లో ఓడిపోయిందో సేమ్ ఓటే, బట్ సీట్లలో మాత్రం చాలా వేరియేషన్ వచ్చింది, 48-22. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం లాస్ట్ టైం 67-3, ఒకసారి 67 సీట్లు. ఫస్ట్ టైం ఆమ్ ఆద్మీ పార్టీకి 31 సీట్లు వచ్చాయి, బీజేపీకి 32. తర్వాత సెకండ్ టైం ఆమ్ ఆద్మీకి 67, బీజేపీ 3 అవుట్ ఆఫ్ 70. బహుశా భారత రాజకీయాల్లో 60-70 సీట్లు ఉన్న చోట ఒక సిక్కింలో మాత్రం పవన్ కుమార్ చామ్లింగ్ కు 32 సీట్లు గెలిచారు. 70కి 67 రావడం ఫస్ట్ టైం, 60-8, ఇప్పుడు 48-22. ఓడిపోయారు ఆమ్ ఆద్మీ పార్టీ, నో డౌట్, బట్ చాలా థిన్ మెజారిటీ. కాంగ్రెస్ కు 6% ఓట్లు రావడం అన్నది ఇక్కడ మైనస్ అయింది. బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది, ఎంత శక్తులు ఒడ్డాలో అన్ని శక్తులు ఒడ్డింది. 45.56% వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 43.5. సరే, కేజ్రీవాల్ ఓడిపోయాడు, ఇవన్నీ ఓడిపోయాడు, కానీ రెస్పెక్టివ్ గానే ఓడిపోయింది అంటారు నేను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ లీడర్స్ లైక్ ఇప్పుడు కేజ్రీవాల్, అదే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పార్టీ ఓడిపోయినా కూడా అగ్రనేతలు మనీష్ సిసోడియా ఇలాంటి వాళ్ళు ఓడిపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళ మీద పర్సనల్ గా లిక్కర్ స్కామ్ లో రావడం అనేది. ఇప్పుడు అతిషి గెలిచింది చూడండి, అతిషి లిక్కర్ స్కామ్ లో లేదు, ఫ్రెష్ గా వచ్చింది ఆమె. అతిషి కల్కాజీ నుంచి గెలిచిన తర్వాత మంత్రివర్గంలో కూడా లేదు. డైరెక్ట్ గా ఎప్పుడైతే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అప్పుడు ఆమెకు డిప్యూటీ సీఎం ఇచ్చారు అతిషికి. తర్వాత కేజ్రీవాల్ రిజైన్ చేసి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను రిజైన్ చేస్తానన్న తర్వాత 6 నెలల ముందు సీఎం చేశారు. అతిషి 3500 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అంటే ఢిల్లీలో చాలా మంది అనుకోవచ్చు 3000 మెజార్టీ ఏంటి, 3000 మెజార్టీ అంటే పెద్ద మెజార్టీ, ఎందుకంటే అక్కడ ఉండేదే 50-60 ఓట్లు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మినిమం 2 లక్షల ఓట్లు ఉంటాయి. శేర్లింగంపల్లి లాంటి కాన్స్టిట్యున్సీ అయితే 7 లక్షల ఓట్లు. బట్ అక్కడ ఢిల్లీలో ఆ 70 సీట్లు కోటిన్నర ఓట్లలో 70 సీట్లు కాబట్టి కొంచెం హర్యానా బార్డర్లో అవుటర్ ఢిల్లీలో ఎక్కువ ఓట్స్ ఉంటాయి. ఈ మెయిన్ న్యూఢిల్లీ లాంటి నియోజకవర్గాల్లో టోటల్ పోల్ అయ్యేవి 60-70 వేల ఓట్లకు మించి పోలు కావు. కాబట్టి నేరో మెజార్టీస్ అయినా కొన్ని సందర్భాల్లో మంచిదే. సో ఇక్కడ మనీష్ సిసోడియా కేజ్రీవాల్ ఓడిపోవడానికి వాళ్ళిద్దరు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం అన్నది. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నుంచి నేను 4-5 తప్పులు చెప్తాను. అరవింద్ కేజ్రీవాల్ చేసిన తప్పులు ఇవే. అరవింద్ కేజ్రీవాల్ ఏం తప్పులు చేశాడో నేను వివరిస్తాను. అరవింద్ కేజ్రీవాల్ చేసిన తప్పులు. ఫస్ట్ తప్పు, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పుట్టినప్పుడు నేను జర్నలిస్ట్ గా కవర్ చేశాను. ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ అని ఉంటుంది, పార్లమెంట్ ఎదురుగానే, పార్లమెంట్ కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ మీట్ పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని స్టార్ట్ చేశారు. ఎప్పుడు? అన్నా హజారే దీక్ష విరమణ తర్వాత. అన్నా హజారే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? 2010లో కామన్వెల్త్ గేమ్స్, 2G కుంభకోణం ఇవన్నీ వచ్చాయి. అప్పుడు యాంటీ కరప్షన్ మూవ్మెంట్ ను బీజేపీ లీడ్ చేయలేదు. ఎందుకంటే బీజేపీ అప్పుడు అద్వానీ 2009లో ఓడిపోయింది బ్యాడ్ గా, 120 సీట్లు మాత్రం వచ్చాయి. కాంగ్రెస్ కు 206 సీట్లు వచ్చాయి, ఫుల్ మెజార్టీ రాలేదు, 206 సీట్లు వచ్చాయి. మన్మోహన్ సింగ్ సర్కార్ డోకా లేదు. సుష్మా స్వరాజ్ లోక్సభ లీడర్, రాజ్యసభ లీడర్ అరుణ్ జైట్లీ. ఈ సమయంలో 2G కుంభకోణం ఒకటి బయటపడింది. సేమ్ కామన్వెల్త్ గేమ్స్ ఢిల్లీలో జరిగాయి కాబట్టి అది కూడా ఒక కుంభకోణం జరిగింది. ఈ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఒక IRS ఆఫీసర్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అయ్యుండి ఆయన వాలంటరీగా రిజైన్ చేసి, అంతకుముందు ఆయనకు రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసి దానిలో ఎవరెవరు? కిరణ్ బేడి, అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారేతో నిరాహార దీక్ష చేయించారు. ఇనిషియేషన్ అరవింద్ కేజ్రీవాల్దే. కానీ నిరాహార దీక్షకు అన్నా హజారేని ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన నిరాహార దీక్షల ఎక్స్పర్ట్. మహారాష్ట్రలో రాలేగావ్ సిద్దిలో తన సొంత గ్రామాన్ని బాగుపరిచేందుకోసం మహారాష్ట్రలో కరప్షన్ కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అన్నా హజారే. ఇప్పటికీ 90 ఇయర్స్ ప్లస్. అప్పటికే 10 నిరాహార దీక్షలు చేసి మహారాష్ట్రలో ఆయన రాలేగావ్ సిద్ది అనే గ్రామంలోనే ఉంటారు. అట్లా చాలా మహారాష్ట్రలో కదిలిచ్చారు. సో ఆయన ఎంచుకొని జంతర్ మంతర్ లో ఆయనతో నిరాహార దీక్ష చేయించారు. ఏమని వాళ్ళ డిమాండ్?
ఈ కరప్షన్ వ్యతిరేకత కోసం లోక్పాల్ బిల్లు తీసుకురావాలి. లోక్పాల్ అనే వ్యవస్థ ఉండాలి. కర్ణాటకలో ఉంది లోక్పాల్ వ్యవస్థ, రామకృష్ణ హెగ్డే టైంలో తీసుకురావాలని జంతర్ మంతర్లో ఈ అన్నా హజారే ఎట్ ది ఏజ్ ఆఫ్ 85 ఇయర్స్ అనుకుంటా, ఆ ఏజ్ లో ఆయనతో జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేయించారు. మొదటి రోజు నేను కవర్ చేసినప్పుడు మొదటి రోజు ఏం జనాలు లేరు. ఒక జంతర్ మంతర్లో ఒక 400-500 మంది ఉంటారేమో. నేను రాత్రి అప్పుడున్న టీవీ ఛానల్ కు రాత్రి 9 గంటలకు అన్నా హజారేతో లైవ్ ఇచ్చాను, ఫేస్ టు ఫేస్. అంటే ఆయన ఇక్కడ నిరాహార దీక్ష కూర్చుంటే ఇట్లా నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేశాను. అంత పెద్ద మీడియా కవరేజ్ లేదు. రెండో రోజుకి మీడియాలో విపరీతమైన కవరేజ్ వచ్చేసరికి రెండో రోజు అన్నా హజారే ఇక్కడ దాకా మేము వచ్చాం కదా మీడియా వాళ్ళు, రెండో రోజు మా ప్లేస్ అక్కడ దాకా పోయింది. మూడో రోజు చూస్తే మేము ఎక్కడ పడిపోయాం, అంత జనాలు వచ్చేసారు. టీవీ కవరేజ్. సరే, దానికి కాంగ్రెస్ పార్టీ తలొగ్గి ఆ జనలోక్పాల్ బిల్లుకు తలొగ్గి కమిటీ వేసింది. కమిటీలో అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళంతా మెంబర్స్. సో అప్పుడు ఆ కమిటీ అయిన తర్వాత సరే అది అన్నా హజారేతో దీక్ష విరమింపజేశారు. బాబా రామ్దేవ్ కూడా దీక్ష చేశారు బ్లాక్ మనీకి వ్యతిరేకంగా. ఇట్లా చేస్తున్న తర్వాత ఇంక ఇట్లా లాభం లేదు కాంగ్రెస్ పార్టీకి, మేమే ఒక రాజకీయ పార్టీ పెడతామని చెప్పి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో 2011-12లో 2011లో నిరాహార దీక్ష అయిన తర్వాత 12లో అరవింద్ కేజ్రీవాల్ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన అనౌన్స్ చేశారు, మేము ఆమ్ ఆద్మీ పార్టీ అని ఒక పార్టీ పెడతాం అని చెప్పి. ఆ పార్టీలో ఎవరెవరు సభ్యులు చాలా మంది, ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మేధా పాట్కర్ అంటే నర్మదా బచావ్ ఆందోళన, యోగేంద్ర యాదవ్ ప్రముఖ సెఫాలజిస్ట్, ఇట్లా అశుతోష్ తర్వాత వచ్చారనుకోండి, చాలా మంది పెట్టి 25 ఈ పార్టీ ఒక్కరి నేతృత్వంలో ఉండదు, ఈ పార్టీ 25 మంది చేతిలో ఉంటుంది. 25 మందికి నేను కన్వీనర్ మాత్రమే. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఇప్పటికి అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీకి అధ్యక్షులు అంటే ఎవరు లేరు. ప్రతి పార్టీకి అధ్యక్షులు ఉంటారు కదా, కొన్ని పార్టీలకు అధ్యక్షులు ఉండరు. సిపిఐ సిపిఎంకేమో జనరల్ సెక్రటరీ ఉంటారు, ప్రధాన కార్యదర్శి మాత్రమే ఉంటారు. అన్నా డిఎంకే కూడా అట్లా జనరల్ సెక్రటరీ ఉంటారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ మాత్రమే. 25 మందితో స్టీరింగ్ కమిటీ అది డిసిజన్ తీసుకుంటుంది. సో ఇది జరిగిన తర్వాత 2 సంవత్సరాలు అద్భుతంగా మూవ్మెంట్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంకా మేము రాజకీయాల్లోనే తెరుచుకుంటాం, ఇదంతా కూడా లోక్పాల్ బిల్ రావట్లేదు, రాజకీయాల్లో తేల్చుకుంటామని కేజ్రీవాల్ చెప్పి ప్రతి ఇంటిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేశారు. ఇల్లు తిరిగారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది అప్పటివరకు మర్చిపోయారు. మన చిన్నప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పాంప్లైన్లు మంచుతుండే. ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత 2004-09 ఎలక్షన్స్ పూర్తిగా టీవీలో ప్రచారం, బహిరంగ సభలు చేయడం తప్ప ఇంటింటికి రాజకీయ పార్టీ కార్యకర్తల క్యాంపెయిన్ మళ్ళీ ఢిల్లీ లాంటి నగరంలో, ఎందుకంటే ఢిల్లీ లాంటి నగరంలో పక్కింటో ఎవడో తెలియదు, ఎదురింటో ఎవడో తెలియదు కదా, ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళది. ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్లు మంచి వీళ్ళు వచ్చి అరవింద్ కేజ్రీవాల్ ఒక సవాల్ చేశారు. అప్పుడు ఎవరికి వ్యతిరేక ఉద్యమం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచే మా ప్రస్థానం స్టార్ట్ చేస్తామని. షీలా దీక్షిత్ 3 సార్లు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు. బీజేపీ తరం కాలేదు ఓడగొట్టడం. వాజ్పేయి హయాంలో కూడా తరని కాని సమయంలో ఏం సవాల్ చేశారంటే, ఈ కామన్వెల్త్ గేమ్స్ కరప్షన్ అంతటి కూడా షీలా దీక్షిత్ కారణం. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తే నేను అక్కడి నుంచే పోటీ చేస్తా, ఆమెను చిత్తులో ఓడగొడతా. ఆమె న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి. ఎప్పుడు న్యూఢిల్లీ నుంచి 3 సార్లు. అంతకుముందు గోల్ మార్కెట్ అని నియోజకవర్గం ఉండే, డీలిమిటేషన్ తర్వాత గోల్ మార్కెట్ కాస్త న్యూఢిల్లీ నియోజకవర్గం. న్యూఢిల్లీ అంటే పార్లమెంట్ ఉండే ఎంపీలు అందరూ ఉండే వివిఐపి నియోజకవర్గంలో ఆమె న్యూఢిల్లీ కాదు ఎక్కడ పోతే అక్కడ పోయి పోటీ చేస్తా అన్నారు. నిజంగానే అన్నంత పనిచేశారు. సేఫ్ సీట్ ఎంచుకోలేదు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ షీలా దీక్షను ఓడగొట్టని నా లక్ష్యం, న్యూఢిల్లీ నుంచి పోటీ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఓడగొట్టేశారు ఆమె. ఓడగొట్టి అప్పుడు ఫస్ట్ టైం 31 సీట్లు వచ్చాయి అవుట్ ఆఫ్ 70 ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే కార్యకర్తల నిర్మాణం లేదు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా 31 వచ్చాయి. బీజేపీకి 32 వచ్చాయి. కాంగ్రెస్ కి 8 సీట్లు. 15 సంవత్సరాలు గెలిచిన కాంగ్రెస్ షీలా దీక్షిత్ ఓడిపోయింది. 8 సీట్లు. 8 సీట్లు కాగానే ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం ఒక విధంగా, అంటే ఎవరు కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్ ఉన్నా అరవింద్ కేజ్రీవాల్ ఏం ప్రకటించారంటే, ఒక ఢిల్లీ మెట్రోలో ట్రావెల్ చేసి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం రామ్లీల మైదాన్లో. కాన్వాయ్ లేదు, కార్ లేదు, ఒక చిన్న కార్ లేదు. నేను మెట్రోలో ట్రావెల్ చేసి ప్రయాణం చేస్తాను, నా కోసం కాన్వాయ్ వద్దని చెప్పి ఢిల్లీ మెట్రోలో ట్రావెల్ చేసి అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే ఏం చేస్తారు, ఫ్యామిలీ మెంబర్ స్టేజ్ మీద ఉంటారు. నా ఫ్యామిలీ మెంబర్ స్టేజ్ మీద ఉండరు. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉంటారంటే కామన్ పబ్లిక్, ఆమ్ ఆద్మీ పార్టీ మాది, ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడ ఉంటారు. ఆయన ఫ్యామిలీ మెంబర్ ఎవరు, ఆయన భార్య కూడా ఐఆర్ఎస్ అధికారిని.
వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. సునీత కేజ్రీవాల్ ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకుంది. మామూలు కామన్ పబ్లిక్ లో వేలాది మంది సమక్షంలోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, భార్య, కుమార్తె వాళ్ళు కూర్చున్నారు. సో అప్పుడు ఎంత ఫీలింగ్ కావాలి ఆమ్ ఆద్మీ కూడా, ఓ ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలి, ఇటువంటి మనం అప్పుడు మేము కూడా అనుకునేవాళ్ళం. ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది, ఏంది ఎన్ని కాన్వాయిలు ఈ ముఖ్యమంత్రి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం. కిరణ్ కుమార్ రెడ్డి కంటే ఎక్కువ ఈ సెక్యూరిటీ ఏంది, ఈ సీఎం ను కలవాలంటే ఇబ్బంది ఏంది, ఈయన మెట్రోలో పోవడం ఏంది, ఈయన వీళ్ళ కుమారులు వీళ్ళు కూర్చోవడం ఏంది, ఇది మంచి కదా ఒక ముఖ్యమంత్రి ఇట్లా ఉండే, ఈ ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి కదా, గవర్నమెంట్ అంటే ఇట్లా ఉండాలి కదా అని అనుకున్నారు. 49 రోజులకే ఆయన రిజైన్ చేశారు. పదవిని ఇట్లా కేసీఆర్ ఎట్లా తృణప్రాయంగా విసిరేశారో, జన్ లోక్పాల్ బిల్లు పాస్ చేయనందుకు కాంగ్రెస్ సపోర్ట్ తో ఆయన ఫామ్ చేశారు. ఎందుకంటే బీజేపీ 32 వచ్చి కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి రానివ్వం కాబట్టి మీరు సపోర్ట్ చేస్తామని చేశారు. జన్ లోక్పాల్ కు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి 49 రోజులకే రిజైన్ చేశారట, పదవిని విసిరేశారు. కానీ జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలే. నీకు పదవి ఇస్తే నువ్వు 49 రోజులకి ఎందుకు రిజైన్ చేస్తాను. కేసీఆర్ కూడా 2006లో రిజైన్ చేస్తే యాక్సెప్ట్ చేశారని, రెండోసారి రిజైన్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ హవాతో 7 బీజేపీ గెలిచింది, 0 ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ఈ ఎఫెక్ట్ పంజాబ్ మీద పడింది. పంజాబ్ లో కూడా కేజ్రీవాల్ పార్టీ గెలిచి 4 ఎంపీ సీట్లు పంజాబ్ లో వచ్చాయి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో. పంజాబ్ లో ఎవడో కూడా తెలీదు, అక్కడ క్యాండిడేట్ ఎవడో తెలియదు, పార్టీ నిర్మాణం లేదు. 4 ఎంపీ సీట్లు వచ్చాయి, ఢిల్లీలో మాత్రం 0. ఇది అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, రాష్ట్రపతి పాలన ఉంది ఢిల్లీలో. ఎందుకంటే కేజ్రీవాల్ రిజైన్ చేశారు, గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయలేదు. అప్పుడు రాష్ట్రపతి పాలన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టారు. ఇంకా ఎందుకంటే బీజేపీకే కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వదు, కాంగ్రెస్ సపోర్ట్ నేను తీసుకోనని కేజ్రీవాల్ అన్నారు. కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ 2015 ఫిబ్రవరిలో అయింది. ఆయన ఇల్లు తిరిగి నా తప్పైంది, 49 రోజులకు రిజైన్ చేయడం తప్పైంది, కానీ కాంగ్రెస్ నాకేం మరి మీరు ఫుల్ మెజార్టీ ఇవ్వలేదు, నేనేం చేయాలి మరి, 49 రోజులకు రిజైన్ చేయడం తప్పే, నాకు 0 సీట్లు వచ్చాయి ఇక్కడ పార్లమెంట్ లో, కానీ నాకు ఒక్కసారి ఫుల్ మెజార్టీ ఇవ్వండి నేను చూపిస్తా అన్నారు. అన్నట్టే ఫుల్ మెజార్టీ ఇచ్చారు. ఎంత మెజార్టీ ఇచ్చారు? 70కి 67 సీట్లు. భారత రాజకీయాల్లో 70కి ఢిల్లీ లాంటి రాష్ట్రంలో 67 సీట్లు వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 175కు 164 వస్తే మనం ఎట్లా అంటాం, 3 ఇచ్చారు బీజేపీకి. బీజేపీకి 30% ఓట్లు వచ్చాయి, 53% అరవింద్ కేజ్రీవాల్కి వచ్చి కాంగ్రెస్ నిల్ అయిపోయింది. షీలా దీక్షిత్ 15 ఏళ్ళు గెలిచిన ఆమె కూడా మళ్ళీ న్యూఢిల్లీ లాంటి పరిస్థితిలో, ఇబ్బంది పడ్డ పరిస్థితిలో, అంత దారుణమైన సిచ్యువేషన్ లో 67 కొట్టేశారు. కొట్టేసి ఫస్ట్ టర్మ్ లో ఎడ్యుకేషన్, హెల్త్ ప్రియారిటీ ఇచ్చారు. బాగా చేస్తున్నాడు కేజ్రీవాల్ అన్నది ఫీలింగ్ అందరిలో వచ్చేసిన తర్వాత ఆయన ఇంతకు ముందు 2014లో పార్లమెంట్ లో వారణాసిలో ప్రధానమంత్రి మోడీ మీద కంటెస్ట్ చేశారు. ఢిల్లీ వదిలేసి 49 రోజుల తర్వాత వారణాసిలో మోడీ మీద కంటెస్ట్ చేశారు. మోడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తాను, ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అంటే కాంగ్రెస్కే కాదు, నేను బీజేపీ కూడా వ్యతిరేకం అని. అప్పటి వరకు బీజేపీ సాఫ్ట్ ఏమో, ఈయన సంఘ్ పరివార్ ప్రొడక్ట్ అన్న దానిలో ఉండేది. మోడీ మీద పోటీ చేశారు, కానీ వారణాసిలో ఓడిపోయినారంట. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నంత చైతన్యం అక్కడ ఉండదు కదా, రూరల్ ఏరియాస్ కదా. సో అయిపోయిన తర్వాత 2015లో రూలింగ్ చేసిన తర్వాత ఇక బీజేపీకి ఆయనకు గొడవలు స్టార్ట్ అయినాయి. రోజు కొట్లాట, పంచాయతీ, రోజు సెంట్రల్ గవర్నమెంట్ తో పంచాయతీ. అంటే అరవింద్ కేజ్రీవాల్ మైండ్ ఏముంది అక్కడ, నాకు ఢిల్లీ కంటే ఇప్పుడు ఢిల్లీలో గెలిచా, పంజాబ్ లో 4 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఇంకా దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలి, కాబట్టి బీజేపీతో ఏదో ఒక ఇష్యూలో గొడవ పెట్టుకోవాలి. ఇక అసలే మోడీ సంగతి మనకు తెలుసు, ఈడీలు, సిబిఐలు, రైడ్లు ఏ విధంగా ఉంటే మనకు తెలుసు. సరే ఫస్ట్ టర్మ్ అంతా ఇట్లా కొట్టాటలతో నడిచిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. ముందు పార్లమెంట్ వచ్చాయి 2019, ఎందుకంటే 2015 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎలక్షన్ లో రెండోసారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పార్లమెంట్ వచ్చాయి. మళ్ళీ బీజేపీ 7 ఇంకా కేజ్రీవాల్ పని అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ 6 నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే కేజ్రీవాల్ కు మళ్ళీ 62 సీట్లు వచ్చాయి. ఎందుకు? ఎడ్యుకేషన్, హెల్త్ చాలా ఇంప్రూవ్ చేశారు. ఒక ఎడ్యుకేషన్ కు 25,000 కోట్లు బడ్జెట్ లో ఇచ్చారు. అద్భుతంగా ఢిల్లీలో క్లాస్ రూమ్ చేశారు. హెల్త్ ఢిల్లీలో ఖర్చు తెలుసు కదా, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ పోతే ₹1,00,000 ఖర్చు పెట్టాల్సింది పోయి మొహల్లా క్లినిక్స్ అని స్టార్ట్ చేశారు. మొహల్లా క్లినిక్ అంటే ప్రతి వీధికి డాక్టర్ ఫ్రీగా చూస్తాడు. సో అద్భుతంగా హిట్ అయింది ఆ హెల్త్ మోడల్. ఎడ్యుకేషన్, హెల్త్ మాకు బాగా ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు షీలా దీక్షిత్ చనిపోయినారు, ఇంకా కాంగ్రెస్ కి అక్కడ లీడర్ ఎవరు లేరు. 15 సంవత్సరాల తర్వాత 62-8 కాంగ్రెస్. అప్పటికే పార్లమెంట్ లో మళ్ళీ 52 సీట్లు వచ్చాయి. ఇంకేం లేదు, 4% కాంగ్రెస్ కు వచ్చింది. అయితే సెకండ్ టర్మ్ తర్వాత ఈయన అంబిషన్ ఇంకా పోలేదు. పార్లమెంట్ లో ఢిల్లీలో ఓపెన్ చేయలేదు ఖాతా, పంజాబ్ లో
ఒకటో రాజ్యసభ సీట్లు 3 ఉన్నాయి, పంజాబ్లో 1-2 సీట్లు వచ్చినట్టున్నాయి. అంబిషన్ పోకుండా మళ్ళీ పంజాబ్ ఎన్నికల్లో 21లో కంటెస్ట్ చేసి 22లో మళ్ళీ కంటెస్ట్ చేసి పంజాబ్లో 93 సీట్లు వచ్చాయి 117కు. ఎందుకంటే కేజ్రీవాల్ అక్కడ ఎక్స్టెన్సివ్గా తిరిగారు, ఢిల్లీలో మళ్ళీ గెలిచి పంజాబ్లో. ఎందుకంటే పంజాబ్లో అక్కడ అకాలీదళ మీద వ్యతిరేకత, బీజేపీకి స్కోప్ లేదు. ఎందుకంటే బీజేపీ అప్పుడు రైతు ఉద్యమాల్లో వీళ్ళని సిక్కుల్ని బాగా ఇబ్బంది పెట్టిందని ఉంది. అకాలీదళ మీద వ్యతిరేకత, కాంగ్రెస్ లో అమరీందర్ సింగ్, రాహుల్ గాంధీ పంచాయతీ, చరణ్జిత్ సింగ్ చెన్నీ లాస్ట్ మూమెంట్ లో చేశారు. ఇవన్నిటి వల్ల పంజాబ్ లో 117కు 93 సీట్లు అఖండ మెజారిటీ అరవింద్ కేజ్రీవాల్ కట్టబెట్టిన తర్వాత ఆయన అక్కడితో ఆగకుండా గోవా ఎన్నికల్లో కూడా నేను పోటీ చేస్తాను, ఇంకా దేశవ్యాప్త అంబిషన్ వచ్చింది, గుజరాత్ లో పోటీ చేస్తా, గోవాలో పోటీ చేస్తాను. ఈ గోవాలో చేసేటప్పుడు గోవాలో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎట్లా లిక్కర్ స్కామ్ అన్నది అక్కడ అయింది. నిజంగా ఎంతవరకు జరిగింది ఏంది అన్నది మనకు తెలియదు. కానీ ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఓడించిన ప్రవేశ్ వర్మనే దాన్ని బయటకు పెట్టారు, లిక్కర్ స్కామ్. సో ప్రజలు పూర్తిగా నమ్మేశారు స్కామ్ ని, నమ్మినట్టు కనబడుతుంది. మరి తెలంగాణలో ఇబ్బంది అయింది. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అక్కడ స్వయంగా ఓడిపోయినారు కదా. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినారు. ఫస్ట్ ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసింది మనీష్ సిసోడియా. మనీష్ సిసోడియా 18 నెలలు 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ జైల్లో ఉన్నారు. ఆయన ఓడిపోయినారు, ఈయన ఓడిపోయినారు, అరవింద్ కేజ్రీవాల్ కూడా. కరెక్ట్. అయితే ఎందుకు ఇప్పుడు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఒకటి ఇది చేసిన మిస్టేక్. ఇప్పుడు నువ్వేమని చెప్పవచ్చు, యాంటీ కరప్షన్ అని చెప్పి నువ్వు డబ్బులు మంచి పెట్టుకున్నా నీకు ఓటేస్తారు కదా యాంటీ కరప్షన్ అన్నప్పుడు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు డబ్బులు, నువ్వు ఎన్నికల్లో గెలవడం కోసం నువ్వు చెప్పిన ఆదర్శాన్నే దాన్నే నువ్వు తోసిపుచ్చితే ఎట్లా? అది ఇక్కడ ప్రజలు ఇక్కడ పెద్దగా రివర్ట్ కాలేదు. 43% ఓటింగ్ వచ్చింది అయినా, కానీ అప్రిషియేట్ చేయలేదు. ఎవరైతే మిడిల్ క్లాస్ బీజేపీకి పార్లమెంట్ లో ఓటేస్తున్నారు వాళ్ళు అసెంబ్లీకి వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ ఓటేస్తున్నారు, ఎందుకంటే ఇటువంటి లీడర్ ఉండాలని. కానీ ఈ 3-4 సంవత్సరాల్లో చాలా బదనాం అయ్యాడు 2-3 ఇష్యూస్ లో. ఒకటి, ఆయన ఏదైతే కామన్ మ్యాన్ అన్నాడో ఆ కామన్ మ్యాన్ మర్చిపోయి ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసం 60 ఏసీలు పెట్టుకున్నాడు. శీష్ మహల్ అని పేరు పెట్టారు. ఢిల్లీ షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఇన్ని ఏసీలు ఎందుకు, ఇంత రాచరికం ఎందుకు అన్నారు. సేమ్ ఈయన అదే పని చేశాడు. గ్రౌండ్ లెవెల్ కోల్పోయాడు. కార్యకర్తలు కలవడం, వాళ్ళని కలవడం. పార్టీలో 25 మంది కన్వీనర్లు ఉంటే అందరినీ సస్పెండ్ చేసి పారేశాడు. ఎవరు లేరు. ప్రశాంత్ భూషణ్ ఎక్కడ, యోగేంద్ర యాదవ్ ఎక్కడ, మొదటి నుంచి ఉన్న వాళ్ళని అందరినీ సెంటర్ పార్టీ నుంచి కుమార్ విశ్వాస్ ఎక్కడ, అందరినీ పంపించేశాడు. పైగా అన్నా హజారే తిట్టడం మొదలు పెట్టాడు. కేజ్రీవాల్ అన్నవాడు విషనాగు, నాకు అనవసరంగా నా పేరు యూజ్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రి యూజ్ చేస్తున్నాడు. కిరణ్ బేడి ఆయనతో ఉద్యమం స్టార్ట్ చేసి అందరినీ పంపించేసి ఈయన ఒక్కడన్నాడు. అంటే ఇది కూడా ఒక నియంత్రిత పాలన. ఇది అందరి పార్టీ గ్రూపిజం ఉండకూడదు, ఒక అధ్యక్ష తరహా పాలన. ఇప్పుడు మోడీని డిక్టేటర్, లేకపోతే కాంగ్రెస్ అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అందరి పార్టీ అనుకున్నా. అందరి పార్టీ కాకుండా అది కేజ్రీవాల్ ఒక్కడి పార్టీ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీని ఖాస్ ఆద్మీ పార్టీ అని చెప్పి పిలవడం స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంది, కామన్ మ్యాన్ అన్న పర్సెప్షన్ పోయి ఆయన ఇంట్లోనే 60 ఏసీలు పెట్టుకుని రాచరికం, ఆయన ఇంట్లో 2 కోట్లు పెట్టి డైనింగ్ టేబుల్ ఇవన్నీ చేసుకోవడం అవసరం? ప్రజాధనం పెట్టుకుని డైనింగ్ టేబుల్, సోఫాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ప్లస్ 100 కోట్ల రూపాయలు గోవాకు ఖర్చు పెట్టారు లిక్కర్ స్కామ్ అని చెప్పి లింక్ తీసుకొచ్చి తెలంగాణకి ఇవన్నీ చేయడంతో దాన్ని నమ్మేవాళ్ళు. సరే, సుప్రీంకోర్టు 6 నెలల తర్వాత బెయిల్ ఇచ్చింది, కానీ కొద్దిగా డ్యామేజ్ పడుతుంది కదా లిక్కర్ స్కామ్. తిన్నాడు శరాబ్ అంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఎందుకు జనం నమ్మారంటే చాలా మంది తెలియదు. ఇప్పుడు మన దగ్గర వైన్ షాపులు ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి. ఢిల్లీలో ఏంటంటే గవర్నమెంటే లిక్కర్ అమ్ముతుంది. ప్రభుత్వ షాప్, బుక్స్ ఎట్లా ప్రభుత్వం షాప్, ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంది. దాన్ని పాలసీ చేంజ్ చేసి ఈయన ఏం చేశారంటే పాలసీ చేంజ్ చేసేసి లిక్కర్ ను ప్రభుత్వ పాలసీని చేంజ్ చేసి లిక్కర్ ఎందుకు అమ్మాలని చెప్పి ఆ లిక్కర్ లో పర్సెంటేజ్ 6% కమిషన్ బదులు 10% చేశారు. ఆ కమిషన్ ఇచ్చినందుకు ఇక్కడ మన రాష్ట్రం నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీళ్ళందరూ పోయి అక్కడ సౌత్ లాబీ ఏర్పడి అది చేసినందువల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. సరే, ఆయన డబ్బులు తినలేదా అన్న దానికంటే కూడా కొంత ప్రైమా ఫేసి అది ఎక్స్పెక్ట్ అయింది. ప్రైమా ఫేసి వీళ్ళందరితో ఎందుకు మీటింగ్ పెట్టారు, వీళ్ళందరితో ఎందుకు నడిచింది అన్నది ప్రైమా ఫేసిగా జనం నమ్మారు. ఈయన డబ్బు రాజకీయాలు చేయకుంటే బాగుండేదని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మంచి హోప్ క్రియేట్ చేసింది ఆమ్ ఆద్మీ అంటే జాడు గుర్తు, ఊడిస్తాం మొత్తం కరప్షన్ ఊడిస్తామని ఈయన కరప్షన్ లో చిక్కుకోవడం వల్ల ఇది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ ఆయన చేసిన దానివల్ల. ఎడ్యుకేషన్ మోడల్, హెల్త్ మోడల్ అన్ని పోయినాయి. ఇప్పుడు కేజ్రీవాల్ అంటే శీష్ మహల్ అంటే పెద్ద బంగ్లా. మన దగ్గర కేసీఆర్ ను ప్రగతి భవన్ ఎట్లా అంటారు? సరే, కేసీఆర్ అంటే మొదటి నుంచి ఆయన
ఆయన నైజం అది. కానీ కేజ్రీవాల్ ఆ బ్యాక్గ్రౌండ్ రాలే కదా. కేసీఆర్ దొర మొదటి నుంచి దొర అని అంటారు. కానీ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీగా చూసిన వ్యక్తులు ఖాస్ ఆద్మీగా ఇప్పుడు చూస్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? యాంటీ కరప్షన్ మూవ్మెంట్ లో వచ్చి నువ్వే జైలుకు పోవడం ఏంది? అంటే కొంతమంది అనలిస్టులు ఏమంటున్నారంటే అది మైండ్ గేమ్, పొలిటికల్ గేమ్ అని కేజ్రీవాల్ డైవర్ట్ చేశారంటున్నారు. దానిపై ఏమంటారు? అంటే కేజ్రీవాల్ డైవర్ట్ చేయడం అంటే ఇప్పుడు ఆయన మైండ్ గేమ్, ఒక పొలిటికల్ గేమ్ అని కూడా చెప్తున్నారు కదా. అంటే ఎవరు కేజ్రీవాల్ డైవర్ట్ చేయడమా లేదా బీజేపీ అంటారా? బీజేపీ ఆబ్వియస్లీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన కోసం వాళ్ళు ఏమంటే అది చేస్తారు. వాళ్ళేం కేజ్రీవాల్ అధికారంలోకి రావాలి, కేజ్రీవాల్ ఉండాలని అనుకోరు కదా. బట్ కేజ్రీవాల్ కాన్ఫ్లిక్ట్ కూడా పెట్టుకున్నాడు. ఎందుకంటే మోడీ కంటే ఎక్కువ ఆయన ఫీలింగ్ అవుతాడు. మోడీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? ఇంకో పోటీదారుడు వస్తాడంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా పెద్ద డ్యామేజ్ అయింది లిక్కర్ స్కామ్ అనేది. నిజంగా ఈ డ్యామేజ్ నుంచి కేజ్రీవాల్ బయట పడలేరంటారా ఫ్యూచర్ లో? అంటే కేసు ఇంకా ఉంది, అయిపోలేదు. ఈ కేసు అయిపోలేదు, ఇంకా బెయిల్ మీదే బయట ఉన్నాడు. ఇంకా సిబిఐ ఛార్జ్ షీట్లు, ఈడీ ఛార్జ్ షీట్లు, 5 సంవత్సరాలు ట్రయల్ ఫేస్ చేయాలి. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదా. పైగా అధికారంలో ఉండడం ఈజీ. కాంగ్రెస్ ఎక్కడ పెరుగుతుంది? ఇప్పుడు ఈయన ఎవరు ఓట్ బ్యాంక్ క్యాప్చర్ చేశాడు? కాంగ్రెస్, దళిత్, ముస్లిం అందరివి. కాంగ్రెస్ డెఫినెట్ గా పికప్ కావాలని చూస్తారు కదా. వాళ్ళే ఇప్పుడు ముస్లింలు ఏంటి, బీజేపీని ఎవరు ఓడించగలిగితే వాళ్ళకి ఓటిస్తారు. రేపు కాంగ్రెస్ ఓడించగలిగితే అంటే వాళ్ళకి షిఫ్ట్ అవుతారు. అంతే కదా, అది లాజిక్, కామన్ లాజిక్. ఇక్కడ మనం చూడండి, టీఆర్ఎస్ కు ఓటేశారు. బీజేపీని ఎవరు ఓడించగలిగితే అంటే వాళ్ళకి ఓటేస్తారు. సో అది కామన్. ఏది కేజ్రీవాల్ మీద ప్రేమ కాదు, వాళ్ళు కాదు. ఆ ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. కేజ్రీవాల్ ఖచ్చితంగా గెలుస్తాడు, కేజ్రీవాల్ కు బీజేపీకే పోటీ అన్నారు. రేపు ట్రయాంగులర్ కంటెస్ట్ అయితే ఓటు స్ప్లిట్ అవుతుంది కదా ముస్లిం కూడా. అప్పుడు కాంగ్రెస్ కూడా గెలిచే పొజిషన్ రావచ్చు కదా. సో ఇప్పుడు ఎంత చాలా కష్టంలో ఉన్నాడు, ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతాడన్న చూడాలి. ఆదర్శాలు ఏవైతే చెప్పాడో ఆ ఆదర్శాలు ఆయన పాటించకపోవడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన కారణాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ఇవి ప్రధాన కారణం. ఇవి ప్రధానంగా దోహదం చేశాయి. ఆమ్ ఆద్మీ కాదు, ఖాస్ ఆద్మీ. యాంటీ కరప్షన్ పోయి కరప్షన్ ముద్ర వచ్చేసింది. నిత్యం బీజేపీతో తగులు పెట్టుకోవడం. కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన అన్నారు, నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరితో గొడవ పెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు లాస్ట్ టైం గొడవ పెట్టుకుంటే ఏమైంది? ఏపీ ప్రత్యేక హోదా అని చెప్పినప్పుడు గొడవ పెట్టుకుంటే ఆయన లాస్ పోయినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రోజు మోడీని పొగుడుతున్నాడు. తెలియదా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రికి 75 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పాలిటిక్స్ ఎందుకు పొగుడుతున్నాడు? రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలంటే కేంద్రం సపోర్ట్ అవసరం కాబట్టి పొగుడితేనే నడుస్తుంది. నిజానికి చంద్రబాబు కమాండింగ్ పొజిషన్ లో ఉన్నారు, 22 సీట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు 22 సీట్లు తీసుకుపోయి ఆయన కాంగ్రెస్ మద్దతు ఇస్తే కాంగ్రెస్ కు ఉన్నాయి 99 సీట్లు. అది ఎప్పుడు కూలుతుందో తెలియదు కదా. మమతా బెనర్జీ ఎప్పుడు విడ్రా అవుతారు? అందరూ ఒక గాలిన పడడం కష్టం కదా. ఇండియా కూటమికి సపోర్ట్ ఆయన చేస్తే మాత్రం ఎవడొక్కడు మద్దతు ఉపసంహరించుకున్నా అది కోల్పోద్ది. పైగా బీజేపీకి 265 సీట్లు ఉన్నాయి. ఓ 10 మంది చేసుకోలేరా తెలుగుదేశం వాళ్ళని? చంద్రబాబు నాయుడు అటు సపోర్ట్ అంటే తెలుగుదేశం వాళ్ళని గుంజుతారు బీజేపీ వాళ్ళు. వేరే పార్టీలను కూడా గుంజొచ్చు. కాంగ్రెస్ లోంచే 10 మంది. వాజ్పేయి లాగా ఒక ఓటుతో ప్రభుత్వం బడగొట్టుకునే ప్రభుత్వం కాదు మోడీ, అమిత్ షాది, తెలుసు కదా. సో వాళ్ళని తిట్టడం కూడా నెగిటివ్ అయిందంటారు. ఎస్, రోజు తిట్టడం హర్షించలేరు కదా. నువ్వు కేంద్ర ప్రభుత్వం కలిసి పని చేసుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మీరు చూశారు కదా. ఇప్పుడు కేసీఆర్ తిట్టినంత కాలం ఎట్లా కేసీఆర్ కూడా ఇబ్బంది పెట్టారు కదా. అట్లా కాకుండా రేవంత్ రెడ్డి ఏంది, రోజు తిట్టట్లేదు. ఎప్పుడన్నా కాంగ్రెస్ అవకాశం వస్తే తిడుతున్నారు. పనులు చేయించుకున్నారు, కొన్ని ఇన్నర్ రింగ్ రోడ్ పని చేయించుకున్నారు రేవంత్ రెడ్డి, రీజనల్ రింగ్ రోడ్, వేరే పార్టీ అయినా. సో అట్లా చాణక్యంతో వ్యవహరించాల్సి ఉండే. కానీ ఆయన మోడీని తిట్టి నేను నేషనల్ అంబిషన్, ఆయన ఇంకా ముఖ్యమంత్రి అయిపోయింది, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలన్నారు, అనుకోవాలనుకున్నాడు. సో బీజేపీ వాళ్ళకేం వాళ్ళు ఆడతారు కదా. ఈయన ప్రధానమంత్రి అయితే అంటే ఎవరు రెడ్ ఎర్ర తివాచి పరిచి రా నువ్వు ప్రధానమంత్రి గారు అన్నారు కదా. రాజకీయ పార్టీగా మోడీ, అమిత్ షాలకు వాళ్ళకి ఉంటుంది. సో అక్కడ తేడా కొట్టింది. చూడాలి ఇప్పుడు. నేను కేజ్రీవాల్ రికవర్ అవడం కష్టం, కానీ ఆ బ్రెయిన్ చాలా గొప్ప బ్రెయిన్. మీరు అన్నా హజారేతో నిరాదీక్ష చేయించి యాంటీ కరప్షన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టి ఆమ్ ఆద్మీకి దగ్గరయ్యి కాంగ్రెస్ ను కొట్టేసి ఇవన్నీ చేసినోడు రేపు బౌన్స్ బ్యాక్ కూడా కావచ్చు. ఆ బ్రెయిన్ ఉంది. కానీ ఇప్పుడు ఎవరైనా పవర్ లో ఉన్నప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలియదు. అది చంద్రబాబుకైనా, జగన్ కైనా, కేసీఆర్ కైనా, మోడీకైనా. మోడీ కూడా 400 సీట్లు అనుకున్నాడు, 240 సీట్లు వచ్చాయి. సో పవర్ లో ఉన్న వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు. కేజ్రీవాల్ కూడా గ్రౌండ్ రియాలిటీ లాస్ అయినాడు. ఆయన నేనేం చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, యాంటీ కరప్షన్ అనే యాక్సెప్ట్ చేస్తారు, నేను శీష్మాల్ కట్టుకున్నా యాక్సెప్ట్ చేస్తారు, నేను అవినీతి చేసినా యాక్సెప్ట్ చేస్తారు, అవినీతి ప్రయత్నించిన అని అనుకున్నారు. సో పవర్ పోయిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ, ఇప్పుడు పవర్ పోయింది కాబట్టి గ్రౌండ్ రియాలిటీ కేజ్రీవాల్ తెలుస్తుందని అనుకున్నాం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఓడించింది అంటున్నారు, దానిపై ఏం చెప్తారు? ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఎందుకు గెలిపిస్తుంది?